హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని మనోహర్ని ఇంట్రాగేషన్ చేసి వదిలేస్తాడు అమరేంద్ర. బాకీకి రాథోడ్కి అర్థం కాదు. ఎందుకు ఇంట్రాగేషన్ చేశాడు, ఎందుకు వదిలేశాడు అని చెప్పి రాథోడ్ అంటారు. మా సార్కి నా గురించి ఏదో తెలిసింది మనోహరి గురించి, అందుకే ఇంట్రాగేషన్ చేశారు అని చెప్పి అంటాడు రాథోడ్ బాగీతో. సరే రాథోడ్, నాతో ఇంకేమైనా జరిగితే చెప్పు అని చెప్పి అక్కడితో ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ చూస్తే రణ్వీర్ దగ్గరికి వెళ్ళిన మనోహరి రణ్వీర్కి, చిత్రకి ఇద్దరికి చెప్తుంది. కొన్ని రోజులు మీరు దూరంగా ఉండండి, ఎటువంటి పనులు చేయకండి. మన మీద అమరేంద్రకి డౌట్ వచ్చేసింది. నన్ను వదిలేడంటే ఏదో కారణం ఉంది, నా గురించి తెలుసుకోవడానికే వదిలాడు అని చెప్పి అంటుంది. చిత్ర అంటే నువ్వే కదా చెప్పావు మనం డబ్బులు అడగమని చెప్పి గొడవ చేయమని, ఇప్పుడేంటి ఇదంతా వద్దని చెప్తున్నావు అని చెప్పి అంటుంది చిత్ర. రణ్వీర్ కూడా అదే అంటాడు. నువ్వే కదా దుర్గ గురించి వెళ్ళి అమరేంద్రని అడిగి పోలీస్ కేసు పెట్టమని చెప్పావు, మళ్ళీ ఏంటి నువ్వే సైలెంట్ అయిపోమని చెప్తున్నావు అని చెప్పి అడుగుతాడు రణ్వీర్. మీకు తెలియట్లేదు, నా మీద అమరేంద్రకి డౌట్ వచ్చింది కాబట్టి మీరు ఇవన్నీ ఆపేస్తేనే బెటర్ అని చెప్పి అంటుంది. తర్వాత అమ్మ ఆశ్రమానికి వెళ్ళి సరస్వతి మేడం గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఆవిడ కూడా ముందుగానే ప్లాన్తో ఉంటుంది. మనోహరికి నా మీద డౌట్ వచ్చింది కాబట్టి కావాలని ఇక్కడికి వస్తుందని చెప్పి అక్కడ పనిచేసే రాజు అని అతనితోనే వేరే ఆవిడ్ని నాలాగా మాట్లాడమని చెప్పు అని ముందు రోజే ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. ఈసారి ఎలా అయినా సరే నేను చావకూడదు మనోహరి, నీ గురించి అమరేంద్రకి అంతా నిజం చెప్పిన తర్వాతే నేను నీకు కనిపిస్తాను అని చెప్పి ఆవిడ కూడా గట్టిగా నిర్ణయించుకుంటుంది. మనోహరి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు వేరే ఆవిడ వచ్చి మాట్లాడేసరికి మనోహరి నమ్మదు. ఏంటి నేను చూసింది వేరే ఆవిడని, ఈవిడెవరు అని అనుకుంటూ అక్కడి నుంచి ఆలోచిస్తూ వెళ్ళి బయట కార్ దగ్గర నుంచుని ఉంటుంది. అప్పుడే అక్కడికి అమరేంద్ర, రాథోడ్ ఇద్దరు వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతారు. ఇక్కడ డబ్బులు డొనేషన్ చేయడానికి వచ్చాను అని చెప్పి కవర్ చేస్తుంది. ఇక్కడ చూస్తే బాగీ ఫ్రెండ్ వచ్చి కపుల్స్ ప్రోగ్రామ్ అవుతుంది, నువ్వు అమరేంద్ర గారు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఓచర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది 50 లక్షల ప్రైజ్ మనీ అని చెప్తుంది.